హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మిరియాల రసం చాలా టేస్టీగా ఇంకొంచెం స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మిరియాల రసాన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. జలుబు దగ్గు ఉన్న ఈ రసం వేసుకుని తింటే మనకి జలుబు త్వరగా తగ్గుతుంది, నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రసం చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో చిన్న నిమ్మకాయ సైజునంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం తీసుకున్నాక చింతపండులో వచ్చిన ఈ పిప్పిని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, ఒక రెమ్మ కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటా, కరివేపాకు, ఉప్పు అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. టమాటా కూడా చింతపండు రసంలో బాగా కలిసిపోయిన తర్వాత అందులో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఎండుమిరపకాయ, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, సగం టమాటా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మిక్సీ వేసుకున్న రసం పొడి వేసుకొని 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అర నిమిషం తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ బెల్లం వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రసం మనకి ఈ విధంగా మరిగిపోతుంది. ఇప్పుడు అరకట్ట సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని మరో నిమిషం పాటు మరగనివ్వాలి. ఒక నిమిషం తర్వాత రసం మనకు ఈ విధంగా మరిగిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మిరియాల రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.